హాయ్ గాయ్స్, ఇవేం ఆకులో తెలుసా? తెలిస్తే వీటిని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. వెల్కమ్ టు ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్. ఈ మునగాకులని నాటుకోళ్ళకి వారానికి ఒక్కసారైనా ఫీడ్గా ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఈ ఆకుల్లో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అలాగే వీటిని డివార్మింగ్ లెక్క కూడా యూజ్ చేస్తారు. కడుపులో ఏమన్నా నులుపురుగులు ఉంటే వీటి వల్ల చనిపోతాయి. అలాగే కోడి ఎదుగుదలకు కూడా చాలా అవసరపడతాయి ఈ ఆకులు. వారానికి ఒక్కసారన్నా ఫీడ్గా ఇచ్చుకోవాలి. చూస్తారు కదా ఎంత మంచిగా తింటున్నాయో ఇవి. నేనైతే వారానికి 2-3 సార్లు ఇస్తాను. మా ఇంటి దగ్గరనే చెట్టు ఉంటుంది మునగాకుది. ఇవి ఇవ్వడం వల్ల మనకి ఫీడ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే మార్నింగ్ వచ్చేసి హౌస్లో లార్వా ఇస్తాను. ఈ ఆకులు ఇచ్చిన రోజు మధ్యాహ్నం అంతా ఈ ఆకులే ఉంటాయి. మళ్ళీ సాయంత్రం వచ్చేసి వడ్లు కానీ సజ్జలు కానీ ఇస్తాను. అట్లా ఒక పూటనైతే మనకి ఫీడ్ ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే వీటిలో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వాటికి రోజుకు సరిపడిన ప్రోటీన్ అలాగే కాప్స్ కూడా అందుతాయి. మెయిన్గా ఈ ఆకులు ఇవ్వడానికి కారణం ఏంటంటే మనకి ఇది న్యాచురల్ యాంటీబయాటిక్ లెక్క పనిచేస్తుంది. అలాగే మన ఎగ్ యోక్ ఉంటుంది చూసినావా, అది థిక్ ఎల్లో కలర్ లేదా ఆరెంజ్ కలర్లో వస్తుంది. అది చాలా మంచిది. మనకి ఎగ్ క్వాలిటీ కూడా మంచిగా వస్తుంది దీనివల్ల. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనం నార్మల్గా కోళ్ళు గుడ్డు పెట్టడం స్టార్ట్ చేస్తాయి కదా, అప్పుడు సరిగ్గా న్యూట్రిషన్ వాటికి అందక కోళ్ళు ఏం చేస్తాయంటే ఒకరోజు పెడతాయి ఒకరోజు పెట్టాయి. రెగ్యులర్గా అయితే గుడ్లు పెట్టాయి కొన్ని కోళ్ళు. సో అలాంటి టైంలో ఈ ఆకులను ఇచ్చుకున్నాం అనుకో వాటికి న్యూట్రిషన్ అనేది సరిగ్గా అంది రోజు గుడ్డు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తాయి. అలాగే గుడ్డు క్వాలిటీ కూడా మంచిగా వస్తుంది. కొన్ని గుడ్లు చిన్నగా వస్తాయి చూసినావా, అట్లా రాకుండా అన్ని గుడ్లు నార్మల్ సైజులో వస్తాయి. అలాగే హెల్దీ చిక్స్ కూడా మనకి ఆ ఎగ్స్ నుంచి అనేటివి వస్తాయి. సో ఈ గుడ్లు పెట్టే టైంలో అయితే ఈ ఆకులని ఖచ్చితంగా ఇచ్చుకోవాలని చెప్తాను నేనైతే. మనం వీటికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని అవసరం లేదు. మనమే చెట్టు పెట్టుకోవచ్చు, లేదంటే దగ్గరలో ఎక్కడైనా చెట్టు ఉంటే తెంపుకొని రావచ్చు. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.